వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఇక మనకి మూవీస్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపించేది మన పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేయడం అయితే జరిగింది. సో ఫైనల్గా మనకైతే బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. అంటే మనకి ఈ జూలై 22 రోజున అయితే బుకింగ్స్ అనేటివి ఓపెన్ అయిపోయి పొద్దున మనకి 11 గంటలకి అయితే ఓపెన్ కావడం జరిగింది. ఓపెన్ అయిన కొద్దిసేపట్లోనే ఎన్నో వేల టికెట్లు అయితే బుక్ అవ్వడం అయితే జరిగింది. సో అసలు మరి కలెక్షన్ ఎలా ఉంది, మరి మూవీ ఎలా ఉండబోతుందని మాట్లాడుకుంటే కనుక ఇంకా మనకి మూవీ టీజర్ చూసినప్పుడు మాత్రం కొంత డిసప్పాయింట్ అయినా కానీ ఇక ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఇక మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఒక పండగ జరుపుకున్నారని అయితే చెప్పుకోవాలి. ఇప్పటికీ అదే ఇంకా అంటే మనకి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ ఈవెంట్స్ కానీ ఆ ఈవెంట్స్లో పాల్గొనడం కానివ్వండి, అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని చెప్పడం కానివ్వండి, మూవీ గురించి కూడా కొన్ని ప్రముఖ ఛానల్స్లలో కూడా చిన్నగా బయట ఇవ్వడం కానివ్వండి. సో అవన్నీ చూస్తే కనుక ఆ ప్రమోషన్ కూడా ఆ ఈవెంట్కి వచ్చిన ఆ గొప్ప గొప్ప యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ని కూడా చూస్తే కనుక మూవీ మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుంది అన్నట్లయితే తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ట్రైలర్ చూసామో ఆ ట్రైలర్ అప్పుడే మనం ఫిక్స్ అయిపోయాము ఇది ఒక గొప్ప స్టోరీ అని చెప్పేసి. ఆ స్టోరీలో కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఆ పాత్రలు ఏంటి, మన పవన్ కళ్యాణ్ గారు ఏ పాత్ర పోషిస్తున్నారు ఏంటి అనేది అయితే ఆల్రెడీ మనకి ఎక్స్ ద్వారా అయితే చాలా రకాలుగా అయితే చూడడం అయితే జరిగింది. మరి ఇక మా బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. మరి ఏ విధంగా ఉన్నాయని మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక మనకు మా నార్మల్గా ప్రీమియర్ షో కూడా హరిహర వీరమల్లు ప్రీమియర్ షో కూడా ఉంది. అంటే మనకి జూలై 23 నైట్న. సో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైం అయితే జూలై 22 ఇప్పుడు నైట్ ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో జూలై 23 రోజున అయితే హరిహర వీరమల్లు ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. మరి ప్రీమియర్ షోస్ ఎన్నిట్లలో ఆడుతున్నాయి, మరి కలెక్షన్ ఏ విధంగా అయింది అని మాట్లాడుకుంటే కనుక 297 షోస్ అయితే పడ్డాయన్నట్లయితే తెలుస్తుంది. ప్రీమియర్ షోస్ అయితే సో ప్లే అవుతున్నట్లయితే తెలుస్తుంది. ఆల్రెడీ 3 కోట్లు అంటే 3.84 crores అయితే నియర్లీ 4 కోట్ల వరకు అయితే బడ్జెట్ వచ్చింది. అంటే 4 కోట్ల వరకు క్రాస్ అయింది అన్నట్లయితే తెలుస్తుంది. సో ఇది ఆల్రెడీ ఒక 55% కూడా రిజర్వ్ అయిపోయి 55% కూడా బుక్ చేసేసుకున్నారు. ఇక ఫస్ట్ డే కలెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఓవరాల్ వరల్డ్ వైడ్ మనకి ఇప్పటికీ బుకింగ్ వచ్చేసి 18 కోట్లు క్రాస్ అయింది. అదేవిధంగా ఓన్లీ మనకు ఓవరాల్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా గురించి మాట్లాడుకుంటే 2426 షోస్ అయితే ప్లే అవుతున్నాయి ఫస్ట్ డే. సో ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి ఇప్పటికైతే 11 కోట్లు అయితే క్రాస్ అయింది. అది కూడా 40% బుకింగ్ అయితే అయిపోయాయి. సో అంటే అంత ఫాస్ట్గా బుకింగ్ అయితే అయిపోవడం జరుగుతుంది. మరి టికెట్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే అది కూడా చూద్దాము. సో మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఓవరాల్ వరల్డ్ వైడ్ అయితే 18 కోట్లు అయితే రానే వచ్చేసాయి. అదేవిధంగా మనకి ఆల్ ఓవర్ ఇండియా మనకి 2426 షోస్ అయితే పడ్డం అయితే జరిగింది. అదేవిధంగా సో దీనికి 11 కోట్లు అంటే మన ఒక ఇండియాకి మాత్రమే 11 ఓవరాల్ ఇండియాలోనే మనకి 11 కోట్లు అయితే రావడం జరిగింది. టికెట్స్కి అయితే 40% బుకింగ్ కూడా అయిపోయింది. అండ్ మనకి ప్రీమియర్ షోస్ గురించి కూడా చూసుకున్నట్లయితే కనుక 247 షోస్ అయితే అవుతున్నాయి. దీనికి కూడా 4 కోట్ల వరకు అయితే రావడం జరిగింది. ఇది కూడా మనకి 52% బుకింగ్స్ అయితే అయిపోయాయి. మరి టికెట్స్ ఏ విధంగా ప్రైజెస్ ఉన్నాయి అది కూడా చూసుకున్నట్లయితే కనుక మనకి సింగిల్ స్క్రీన్ అయితే కనుక చాలా వరకు అంటే 350 వరకు టికెట్ ఉన్నట్లయితే తెలుస్తుంది. 300, 350 ఆ రేంజ్లో అయితే టికెట్ అయితే ఉంది. కొంచెం థియేటర్ని బట్టి కూడా ఉంది కాబట్టి సో ఓవరాల్గా మనకి 300 ఎబోనే ఉంది హరిహర వీరమల్లుకి ఆ టికెట్ ప్రైజెస్ అయితే. అండ్ మనకి నార్మల్ ఇంకా ఐమాక్స్ ఇలాంటి థియేటర్స్ చూసుకుంటే కనుక సో వీటికి వచ్చేసి అయితే 500 రేంజ్ అంటే 500కి పైగానే టికెట్స్ రేంజ్ అయితే ఉంది. అండ్ ఇంకా అందులో మనము చాలా కొంటూ ఉంటాం కాబట్టి ఇంకా అవి కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు కాబట్టి ఇంకా అవి వేరు. సో ఓన్లీ టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక 500కి ఎబోనే ఉంది. సో ఇప్పటికైతే ఇంత కలెక్షన్ అయింది. మరి అసలు మూవీకి పెట్టిన బడ్జెట్ ఎంత? 250 కోట్లకు పైగా అయితే ఈ మూవీ పెట్టినట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఈ మూవీ మరి అంత కొడుతుందా అని అనుకుంటే కనుక 1000 కోట్లు కూడా కొట్టే అవకాశం అయితే ఉంది. హరిహర వీరమల్లు అవకాశం కాదు 100% కొడుతుందని చెప్పేసి అయితే ఎక్స్ ద్వారా కానివ్వండి ఇంకా చాలామంది అయితే రాయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా హరిహర వీరమల్లు గురించి మాట్లాడుకుంటే మూవీ గురించి అయితే చాలామంది
ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి అనుకోవాలి. సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, బీభత్సంగా అయితే నడుస్తున్నాయి. ఇంకా రేపు ప్రీమియర్ షో ఉంది కాబట్టి ప్రీమియర్ షోకి మాత్రం ఇంకా హవా ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే పుష్ప 2 ఉన్న తొక్కిసలాట జరిగిందో, సో అది జరిగింది కాబట్టి ఇంకా ప్రీమియర్ షోస్ కూడా అప్పటి నుంచి కొంచెం ఉండవి తెలంగాణలో అన్నట్లయితే మనకు న్యూస్ స్ప్రెడ్ అయింది. బట్ తెలంగాణలో మాత్రం ప్రీమియర్ షోస్ ఉంటాయి అని చెప్పేసి అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఉంటే కనుక ఇంకా ఫ్యాన్స్కి అయితే పండగనే. ఎందుకు అంటే ఉండకపోతే మళ్ళీ మూవీ రివీల్ అవుతుంది కాబట్టి, మూవీ స్టోర్ రివీల్ అవుతుంది కాబట్టి, పైరసీ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివి ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు కాబట్టి. సో ఎక్కడైతే అంత ప్రీమియర్ షోస్ రిలీజ్ అవుతాయో, సో మన తెలంగాణలో కూడా రిలీజ్ అవుతాయి. తెలంగాణలో కూడా ఇంకా పండగ జరుపుకుంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, సో హరిహర వీరమల్లు కోసం అయితే చాలామంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే హరిహర వీరమల్లు అసలు ఎప్పుడో రిలీజ్ అవుతుండే. దాదాపు మనకి ఈ ఇయర్ ఫస్ట్లోనే మనకి అంటే 2025లోనే రిలీజ్ కావాల్సిన మూవీ, స్టార్టింగ్లోనే రిలీజ్ కావాల్సిన మూవీ ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటూ అనకారైన వల్ల కొంచెం అనుకోకుండా ఇంతవరకు అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం పొలిటికల్గా బిజీ ఉండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అయ్యాక చాలా కొంచెం బిజీ అయి ఉండి హరిహర వీరమల్లు షూటింగ్కి ఎక్కువ రాకపోవడం, డేట్స్ కొంచెం క్యాన్సిల్ అవ్వడము, వేరేవి ఇంకా డేట్స్ పెట్టుకోవడము, దాని వల్ల కొంచెం మూవీ అయితే డిలే అయిపోయింది. దానివల్ల ఫ్యాన్స్ అయితే కొంచెం హట్ అయినట్లయితే తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే రిలీజ్ అయిందో ట్రైలర్, ఆ ట్రైలర్తో అయితే చాలా మందిని అయితే ఇంకా షేక్ చేసేసాడని చెప్పాలి. ఎందుకంటే చాలా ఎవరైతే ఇంకా ముఖ్యంగా ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారో, ఆ ట్రోల్ చేసే వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు ఆ ట్రైలర్ చూసి. పవన్ కళ్యాణ్ గారి ట్రైలర్ చూసి అయితే ఇంకా నోరు మూసుకున్నారనే చెప్పాలి. సో ఇంకా ఆ ట్రైలర్ చూసాక మాత్రం ఒక రేంజ్లో ఉందన్నట్లయితే తెలుస్తుంది. ఆ ట్రైలర్ చూసాకే ఇంకా చాలామంది ఈ బుకింగ్స్ అనేది అయితే పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు బుక్ చేసుకుందామా, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లుగానే ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు అయితే నార్మల్గా ఇంకా 10 టికెట్లు కూడా బుక్ చేసిన పరిస్థితి. అంటే ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో, ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఎవరైతే ఉంటారో, సో వాళ్ళైతే ఇంకా చాలా బుకింగ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఇంకా సెలబ్రేషన్స్ విషయానికి వస్తే మాత్రం ఆ కటౌట్లు కానివ్వండి, ఫ్లెక్సీలు కానివ్వండి, పోస్టర్లు కానివ్వండి, ఎక్కడ చూసినా ఇప్పుడు హరిహర వీరమల్లు పోస్టర్సే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. కొన్ని ఆటోస్ అంటే వెహికల్స్కి, మనకి బస్సెస్ చూసుకున్నా కానీ ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్లైట్స్కి కూడా ఇలా హరిహర వీరమల్లు ఇవన్నీ ప్రమోషన్ చేసినట్లయితే మనకైతే కనిపిస్తుంది. ఎంతైనా మూవీ మాత్రం ఒక పాజిటివ్ వైపే కనిపిస్తూ ఉంది. మనకి ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పటి నుండి మనకి నిన్న ఈవెంట్లో చూసుకున్నా కానివ్వండి, మనకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కానివ్వండి, సో మూవీ గురించి మాత్రం ఎక్కువ మనకు పాజిటివ్గానే కనిపిస్తుంది. సో మూవీ కూడా చాలా బాగుండాలని కోరుకుందాం. మూవీ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ కావాలనే కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు హరిహర వీరమల్లు మూవీ టీమ్. థ్యాంక్ యూ.